కాబట్టి దీన్ని ఇంక ఇలాగే సుప్రీంకోర్టు కూడా ఎందుకు సాగదీస్తుంది? సుప్రీంకోర్టు దగ్గర రాజ్యాంగమైన కేసులు చాలా ఉన్నాయి, కీలకమైనవి ఉన్నాయి. ఉన్నవాళ్ళే న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులు పదవి విరమణ చేస్తున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు, అలా జరుగుతుంది. ఇదంతా ఒక రాజకీయ రాజ్యాంగ ప్రహసనం, ఇలా నడుస్తుంటాయి. ఇవి బాగా అనుభవజ్ఞులైన ఉండేవాళ్ళు లాంటి వాళ్ళకు బాగా తెలుసు. రేపు మళ్ళీ ఇదే పార్టీలు ఇదే అంశాన్ని తమకు ప్రజల్లో ఉపయోగం కలిగిస్తుంది అనుకుంటే తీసుకోవడానికి కూడా వాళ్ళేమీ గట్టిగా మాట్లాడడానికి కూడా కనీసం మాట్లాడతారు ఆ సమయానికి, తర్వాత మళ్ళీ మామూలు. అందుకని దీన్ని ఒక సాంకేతిక సమస్య, లేకపోతే కేవలం ఒక తర్కానికి సంబంధించిన సమస్య కాదు. పార్లమెంట్ నిబంధనలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం యొక్క మనుగడనేవి ప్రశ్నార్థకం చేస్తున్నాయంటే అప్పుడు ఈ పోరాటం తీవ్రంగా జరిగి ఉండాలి, ఎప్పుడో జరిగి ఉండాలి, తక్షణమే జరిగి ఉండాలి. చేయొచ్చు, ఎవరికి తోచిన వాదన వాళ్ళు తీసుకొని అనేక కోణాల నుంచి చేస్తుంటారు. సుప్రీంకోర్టు ఏదో ఒక ముగింపు ఇస్తూ ఉంటుంది. కానీ దీనికి నిజంగా రాజకీయ ప్రాధాన్యత ఉండి ఇప్పుడు దీన్ని ఏదో ఈ విధమైన మీమాంసను లేకపోతే అంశాన్ని పదే పదే లేవనెత్తి నిజమైనటువంటి ప్రజా శ్రేయస్సు కోరేవాళ్ళు దీన్నే బలపరచాలి అంటే చాలామంది దీనికి కొంతమంది తమ అవసరాలను తమ సందర్భాలను బట్టి కొందరేమో ఇది ఎలా జరిగేది కాదు అన్న వాస్తవికతతో కానీ ఒప్పుకోకపోవచ్చు, లేదా అంత ఈయనకున్నంత క్రియాశీలంగా పాల్గొనకపోవచ్చు.